దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నీట్ పేపర్ లీక్ కేసులో మరికొంతమందిని సిబిఐ అరెస్ట్ చేసింది. పూణేకు చెందిన లెక్చరర్ మనీషా గురునాథ్ మంధారేను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఎన్టీఏ బోటనీ, జువాలజీ పేపర్ల రూపకల్పనలో లెక్చరర్ మనీషా కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నీట్ పేపర్ లీక్ కేసులో మరొకరిని సిబిఐ అరెస్ట్ చేసింది. పూణేకు చెందిన లెక్చరర్ మనీషా గురునాథ్ మంధారేను అదుపులోకి తీసుకుంది, ప్రశ్నిస్తోంది. పూర్తి వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, విజయచంద్రగా నీట్ పేపర్ లీక్ కేసులో సిబిఐ ఇప్పటికే దూకుడు పెంచింది. తాజాగా మరొకరిని అరెస్ట్ చేసింది. పూణేకు చెందిన లెక్చరర్ మనీషా గురునాథ్ మంధారే అరెస్టు కాసేపటి క్రితం జరిగింది చెప్పాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో దాదాపు బోటనీ, జువాలజీ పేపర్ల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిందనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే మనీషా నీట్ పేపర్ లీక్ కేసులో ఇప్పటి వరకు ఈమెను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఒక 5గురికి సంబంధించిన అంశంలో మాత్రం సిబిఐ ప్రస్తుతం వారికి 7 రోజుల కస్టడీకి తీసుకుని విచారణ చేయనుంది. తాజాగా నిన్న ఒకరిని అరెస్ట్ చేశారు, వారిని కూడా సిబిఐ విచారణ కొనసాగుతుంది. తాజాగా పూణేకి చెందిన లెక్చరర్ మనీషాను సైతం కూడా సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బోటనీ, జువాలజీకి సంబంధించిన ప్రశ్నాపత్రానికి సంబంధించి అందులో ఉన్న ప్రశ్నలకు సంబంధించిన అంశాన్ని ఎవరికి లీక్ చేసింది, ఎవరికి ఎంతకు దాన్ని ఎంతకు అమ్మేశారనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుందని చెప్పాలంటుంది. సిబిఐ అత్యంత సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకుంది. కేంద్ర విద్యాశాఖ నేరుగా సిబిఐకి లేఖ రాయడం, ఎఫ్ఐఆర్ నమోదైన అనంతరం జరుగుతున్న పరిణామాల్లో తాజాగా ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. 8వ అరెస్టుగా పూణేకి చెందిన లెక్చరర్ మనీషా పేరు పూర్తిగా ఉండడం కూడా కొంత ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో అనేక మంది పైన కొంత వారిపైన ఆరోపణలు రావడం, ముఖ్యంగా వారిపై ఇంటి దొంగల పని అనేది కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఢిల్లీలోని కార్యాలయంలో సైతం కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన పరిణామాలు కావచ్చు, అనేక మంది ఎవరైతే పేపర్ విక్రయాలు కొనుగోలు చేస్తారో వారి నుంచి సమాచారం సేకరిస్తున్న నేపథ్యంలో తాజాగా పూణేలో మరో అరెస్ట్ జరిగింది. ఇటీవలనే మహారాష్ట్రలో ఒకరిని అరెస్ట్ చేశారు, వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరందరినీ కూడా నేరుగా రౌజైన్ కోర్టులో హాజరుపరిచి అనంతరం నేరుగా వారిని విచారించేందుకు కస్టడీ పర్మిషన్ కూడా అడుగుతున్నారు. ప్రస్తుతానికి సిబిఐ వద్ద ఇప్పటి వరకు 7 నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణను కూడా వేగవంతం చేశారు. విచారణలో అనేక అంశాలను బయటకు చెప్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 2025లో కూడా పేపర్ లీక్ అయిన ఒక అంశం పెద్ద ఎత్తున కూడా దుమారం రేపుతుందని చెప్పాల్సి ఉంటుంది. తాజాగా 2026 నీట్ యూజీ పరీక్షలో కూడా పేపర్ లీకేజ్ కావడం, దాదాపు గెస్ట్ పేపర్ రూపంలో 140 ప్రశ్నలకు సంబంధించి వాటికి సంబంధించిన ప్రశ్నలు సైతం కూడా బయట పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టడం, సోషల్ మీడియాలో మారడం, అక్కడి నుంచి నేరుగా రాజస్థాన్ నుంచి అనేక ప్రాంతాల్లో ఈ పేపర్ సర్క్యులేషన్ జరిగినట్టు కూడా తాజాగా సమాచారం సిబిఐ అందుకున్న నేపథ్యంలో వరుస అరెస్టులతోని నీట్ లీక్ లో ప్రధాన కీలక సూత్రధారులుగా వ్యవహరించిన వారిని కూడా పట్టుకునేందుకు అన్వేషణ కొనసాగుతుందని చెప్పాల్సి ఉంటుంది. విజయచంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్ యూ.